CRP వస్తుంది సిఆర్పి మరి సిఆర్పి తెలియకుండా బ్లడ్లో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది కదా సార్, ఆయనకి స్వెట్ వస్తుంది కదా. ఇప్పుడు ఆయనకి ఎగ్లో నుంచి స్వెట్ వస్తుందంటే సిఆర్పి డెవలప్ అవుతుందనే కదా సార్. సిఆర్పి పెరిగితే తర్వాత సడన్గా ఆయనకి ఏదైనా ఆర్గాన్స్ డ్యామేజ్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి అంటారు కదా సార్. కొంచెమే తెలుసు నాకు. లివర్ బ్లాక్ అన్నీ స్లోగా ఆర్గాన్ డ్యామేజ్ అవుతాయి కదా సార్. అడ్మిట్ అవడానికి సార్ మీరు అది ఎందుకంత దాన్ని డిలే చేయాల్సి వస్తుంది సార్. సిఆర్పి చేయాల్సిందే కదా సార్ కంపల్సరీ. లేనప్పుడు మీరు సజెస్ట్ కూడా చేయాలి కదా సార్. యాజ్ డాక్టర్గా మీకు సజెస్ట్ చేయాలి. ఇప్పుడు చదువుకుని వాళ్ళకి అది తెలియదు కదా, ఇట్లా ఉంటుందమ్మా మీకు ఇది చేయించుకోండి మీరు సజెస్ట్ చేయాలి కదా. స్లో మెడిసిన్ అవుతుంది కదా, ఇంకా హైగా యాంటీబయాటిక్ పెట్టచ్చు కదా మీకు సిఆర్పి. మరి అక్కడ హాస్పిటల్ చేయించుకోవచ్చు కదా సార్, మీ హాస్పిటల్లోనే. ఇప్పుడు ఆయనకు ఆరోగ్యశ్రీ కార్డు మీద అయింది కదా ఆపరేషన్, మరి మీ హాస్పిటల్లో చేర్పించుకొని సిఆర్బి ఏంటో అదేంటో ట్రీట్మెంట్ అడ్మిట్ అవుతారు కదా, అయ్యే యాంటీబయాటిక్స్ అక్కడైనా ఇయ్యేనా సార్ ఇచ్చేది? పిప్టాజ్ ఇచ్చేది హైయర్ యాంటీబయాటిక్. పిప్టాజ్ అన్నది హైయర్ యాంటీబయాటిక్. అంటే ఇప్పుడు ఆయనకి లివర్ ఇన్ఫెక్షన్ ఉందని మనకు తెలుసు కదా, దానివల్ల ఏదన్నా మళ్ళీ సిఆర్పి డెవలప్ అయినప్పుడు లివర్ అయిపోతుంది ఆల్రెడీ. దాదాపుగా ఆయన డిస్టర్బ్ అయ్యాడని అర్థమవుతుంది. నేను మీతో అంత వాదించాను.